పాత్రధారి సీతక్క పిఏ సూత్రధారి ఎవరు అంటూ నమస్తే తెలంగాణలో వచ్చింది. చూడండి, ప్రతి దశలోనూ సీతక్కను టార్గెట్ చేస్తూ ఇక్కడేమో వరంగల్ జరుగుతున్నటువంటి దానిలో మరి కరెంటు పోయిందా లేదా తెలియదు, కానీ ఈ ఒక్క పేపర్ మాత్రం రాసింది, ఇంకా ఏ పేపర్ కూడా రాయలే. అంటే ఒక ఆదివాసీ బిడ్డను పట్టుకొని ఈరోజు ఆమె పైన ఎంత దుష్ప్రచారం చేయాలో చూడండి. పైన ఇదొకటి, కింద ఇదొకటి. అంటే ఒక ఆదివాసీ బిడ్డను పట్టుకొని ఈరోజు వీళ్ళు ఎంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకుని మిత్రులారా. ములుగులో ఆమెను ఓడించి అక్కడ ఇసుక దందా చేయాలని చెప్పేసి ఆనాడు ఎవరైతే ఈ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేదంటే ఆ చెంచాగాడు ఎవరైతే ఉన్నారో సతీష్ రెడ్డి కావచ్చు, వీళ్ళు పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు కుమ్మరించి అక్కడ బడే నాయకులను గెలిపించేసి అక్కడ ములుగులో పెరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ దందాను కావచ్చు, లేదంటే ములుగులో ఉన్నటువంటి ఇసుక ర్యాంపులన్నిటి ద్వారా 100,000 కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి ఒక భారీ కుట్రను ఈరోజు ఆమె పైన పనితే ప్రజలు నిజంగా కూడా ఆమెను గుండెల్లో పెట్టుకొని గెలిపించుకున్నారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హయాంలో అక్కడ ఇసుక అక్రమ రవాణా జరగకుండా లారీలతోటి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అనేకమైనటువంటి పోరాటాలు చేసింది వాస్తవంగా. కానీ ఇప్పుడు ఆమె మంత్రి అయింది, ఆమె పైన ఇంకా దుష్ప్రచారం చేయాలి. అసలు వాస్తవంగా ఒక ఆదివాసీ సమాజం నుంచి రేర్గా లీడర్లు వస్తుంటారు, అది కూడా ఆదివాసీ సమాజం నుంచి వచ్చినటువంటి ఒక మహిళను పట్టుకొని ఈరోజు రాజకీయంగా ఆమె పైన ఎంత దుష్ప్రచారం చేయాలనో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కొంతమంది ఎదవలు సన్నాసులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, లేదంటే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కానీ భారీ ఎత్తున ఆమె పైన కుట్ర పడుతూ ఉన్నారు. ఈరోజు నిజంగా కూడా అలా ఒక అగ్రకుల అహంకారంతో ఉన్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు ఈరోజు ఈమె పైన భారీగా కుట్ర పడుతూ ఈరోజు విపరీతమైనటువంటి కథనాలు చేపిస్తూ ఉన్నారు. అన్ని ఛానళ్ళల్లో ఈమె పైన దుష్ప్రచారం చేపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? దొరికిన లారీలు ఎక్కడ దొరికినాయి? ఈరోజు భద్రాచలంలో దొరికినాయి. అవి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయట ఆ లారీలన్నీ కూడా. అసలు అక్కడ ఆ లారీలకు నిజంగా ఆ ఇసుక దందాకు సంబంధమే లేదు వాస్తవంగా. నిజంగా ఒకవేళ ఆమె ఇసుక దందా చేయాలి అని అనుకుంటే ములుగులోనే వేస్తాయి కదా, ములుగులోనే వందలాది ఇసుక ర్యాంపులు ఉన్నాయి, చేయాలని కూడా అక్కడే చేస్తాయి కదా. భద్రాచలం దగ్గర పోయి అక్కడ దందా చేయాల్సిన అవసరం ఏంది? ఈరోజు భద్రాచలం ఎక్కడికి వస్తుంది? ఖమ్మం కిందికి వస్తుంది. ఖమ్మంలో ఎవరెవరు ఉంటారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటారు మంత్రిగా, అదే తుమ్మల నాగేశ్వరరావు ఉంటారు మంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ఉంటారు. వాళ్ళం కాదని ఇక్కడ భద్రాచలం పోయి ఆమె దందా చేయగలుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. సరే, సుజిత్ రెడ్డి అనే వ్యక్తి మరి ఫోన్ చేసిండా లేదా అనేది ఎవరికి కూడా కనీసం నిజాలు కూడా తెలియదు వాస్తవంగా. సరే, చేసిండే అనుకుందాం. చేస్తే ఆయన వ్యవహారం నస్తుందా? అక్కడ ఆయన చెప్తే అక్కడ వర్కౌట్ అవుతుందా? పోలీసులు ఉంటారు అక్కడ? ఈ మాత్రం సోయి కూడా లేకుండా కావాలని కేవలం ఆమెను బదనాం చేయడానికి ఈరోజు సుజిత్ రెడ్డి పేరును వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పెద్ద ఎత్తున. ఈరోజు నిజంగా ఆమెకి ఇసుక దంద చేయాలి అనే ఒక సోయి ఉంటే అసలు ఈ మేడారం జాతర సమయంలో ఆమె ఇంత బిజీగా ఉన్నటువంటి సమయంలో ఆమె చేయాల్సిన అవసరం ఏంది? మేడారం జాతరలో 100 కోట్ల రూపాయల వర్క్ జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ కూడా రూపాయి కాంట్రాక్ట్లు అడిగిన సందర్భాలు లేవు. చకచకా పనులు జరుగుతున్నాయి. ఆ బిజీలో ఆమె 24/7 నిద్ర లేకుండా, ఆ అన్నం లేకుండా ఆమె తిరుగుతూ ఉంటూ మొత్తం ఏర్పాట్లన్నీ పరిశీలిస్తూ ఉంటే ఈరోజు ఆమెను డిస్టర్బ్ చేస్తూ ఈరోజు ఆదివాసీ జాతరను ఏదైతుందో ములుగు మేడారం జాతరను కూడా అవమానపరిచేలా ఈరోజు ఈ దొంగనా కొడుకులంతా కూడా ఆమె పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కొంతమంది మీడియాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు తమకు సీతక్క ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు అని చెప్పేసి చెప్పుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆమె పైన కావాలని బురదలేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. అది కూడా ఈ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఈ సతీష్ రెడ్డి అనేటువంటి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వ్యక్తులు, వీళ్ళిద్దరూ కలిసి ఆ మీడియా వ్యక్తులతోటి కలిసి పెద్ద ఎత్తున ఆమెపై దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఒక ఆదివాసీ మహిళ రాజకీయాల్లోకి రావడమే అరుదుగా జరుగుతూ ఉంటాయి. అలాంటి మహిళలకు ఈరోజు ఉన్నతమైనటువంటి అవకాశాలు వస్తూ ఉంటే ఆమె పైన దుష్ప్రచారం చేసి ఈరోజు ఒక ఆదివాసీ సమాజాన్ని మొత్తం కూడా కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ కొంతమంది ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. మీకు ఆమెను రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము లేదు, రాజకీయంగా ఆమెతో పోరాడేటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి సన్నాసులారా, ఎందుకురా మీకు? కొంతమంది మీడియా కూడా కావాల్సుకొని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, కావాల్సుకొని ఆమె పైన దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
నిజంగా కూడా ఇది దుర్మార్గమైన విషయం. కొంచెమైనా సిగ్గు తెచ్చుకుంటారా ఎదవల్లారా? కొంచెం దుష్ప్రచారం చేసే ముందు ఒక ఆడబిడ్డ పని చేస్తున్నాం కనీసం అనేటువంటి సోయి తెచ్చుకుంటారా ఎదవల్లారా? కొంచెం కూడా సిగ్గులేని జన్మలు మీవి. ఆల్రెడీ మొలుగులో ఓడిద్దామని చెప్పి ప్రయత్నాలు చేసి అవమానపడ్డారు మీరు. ఇంకా ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు సిగ్గు శరం లేకుండా? మీడియా వాళ్ళు కూడా కొంచెం సమయం పాటించాలి. ఎవరిపైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు? నిజాలు తెలుసుకోకుండా ఇగో ఎవడైతే ఉన్నాడో ఈ రాష్ట్రటువంటి సన్నాసిని అనాలి. ఎవడు ఆ తీగుల కృష్ణమూర్తి అనుకుంటే ఎడిటర్ గాడు. అరే నీకు చెప్పు తీసుకొని అన్న బుద్ధి రాదురా నీకైతే. నువ్వు ఎడిటర్వో, నువ్వు జర్నలిస్ట్వో, విషప్రాతం రాసుకుంటా ఇలాంటి కథనాలు వేస్తావా? ఎవడు చెప్పిండు నీకు రాయమని? నీకు సోయి లేదా? నీకు జర్నలిజం విలువలు తెలవా? ఈడియట్. కొంచెం కూడా సోయి లేదు నీకు దద్దమ్మవి. దయచేసి తెలంగాణ సమాజమా, ఇది మొత్తంగా కూడా ఒక ఆదివాసీ మహిళ పైన జరుగుతున్నటువంటి ఒక అట్రాసిటీగా మనం అయితే చూడాలి. వాస్తవంగా ఆమె పైన జరుగుతున్నటువంటి కుట్రగా, భారీ కుట్రగా ఈరోజు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా సతీష్ రెడ్డి, అదేవిధంగా కొంతమంది మీడియా వ్యక్తులు కలిసి ఈరోజు ఆమె పైన బురదలేటువంటి ప్రయత్నం భారీ ఎత్తున చేస్తూ ఉన్నారు. దయచేసి మనమందరం కూడా నిజంగా కూడా సీతక్క అలాంటి పని ఒకవేళ చేయాలనుకుంటే ఆమె 100,000 కోట్లు ఎప్పుడు సంపాదించుకునే వాస్తవంగా అవకాశం ఉంటుండే వాస్తవంగా. కానీ మొలుగులో ఉన్నటువంటి సహజ వనరులు కాపాడేందుకు ఆమె పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ కూడా లీగల్గా జరగాలని ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నారు. అదేదో భద్రాచలంలో 3 మంత్రులు ఉంటారు ఖమ్మంలో, వాళ్ళం కాదు మేము అక్కడ విసదందా చేయాల్సిన అవసరం ఏంది? అవి కూడా ఏపీ నుంచి వస్తున్నటువంటి లారీలట. అంటే ఒక విధంగా ఒక స్క్రిప్ట్ అల్లి సుజిత్ రెడ్డిని ముందు పెట్టేసి ఆమెను ఆ సుజిత్ రెడ్డి పైన తుపాకీ పెట్టి ఈరోజు సీతక్కను కాల్చేటువంటి ఒక ప్రయత్నం, ఒక ఆదివాసీ మహిళను, రాజకీయంగా ఎదుగుతున్న మహిళను కాల్చేటువంటి ప్రయత్నం భారీ ఎత్తున చేస్తున్నారు. దయచేసి వీటన్నిటిపైన కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను కోరుకుంటా ఉన్నాను.